ఏలినాటి శని పోవాలంటే ఎటువంటి పరిహారాలు చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. పైసా ఖర్చు లేకుండా శని దోషం తొలగించుకోవాలనుకుంటే వంటగదిలో నల్ల మిరియాలు తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పి 4 రోడ్ల కూడలిలో పడేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగుతాయని పెద్దలు చెప్తున్నారు. ఏలినాటి శని ఇబ్బంది పడుతున్న వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చు. వీలు చూసుకొని రోజులో ఒక్కసారి పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సంజీవిని పర్వతం మోసుకొస్తున్న ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల కూడా శుభం జరుగుతుందంట. శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన శివారాధన. ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి తమలపాకులు బెల్లం పెట్టి నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శనిదోషం విముక్తి అవుతుంది. శనిదోషంతో బాధపడేవారు ఓం నమః శివాని పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు, కుదరకపోతే మీకు వీలైనన్ని సార్లు జపిస్తే శనిదోష తీవ్రత తగ్గుతుంది. శని ప్రభావంతో బాధపడేవారు శనివారం రోజు నలుపు రంగు బట్టలు, నల్ల నువ్వులు లేదా ఆవ నూనె పేదలకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మనకి శనిదోష తీవ్రత తగ్గుతుంది.